హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ పీతల గ్రేవీ. ఇది ఎలా చేయాలో, దీంట్లో ఏమేమి వేస్తానో చూద్దాం రండి. 1 కిలో పీతలు తీసుకున్నానండి. ఇది ఎలా క్లీన్ చేయాలో చూద్దాము రండి. ఇది శుభ్రంగా 4-5 నీళ్ళు పోసుకొని కడుక్కొని శుభ్రంగా నీసు వాసన పోయేంత వరకు బాగా కడుక్కొని తనిగా ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా 4 ఉల్లిపాయలండి మీడియం సైజు తరిగి పెట్టుకొని ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నా. అల్లం 50 గ్రాములండి తనిగా వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బ 1 అండి ఒలిసిపెట్టి ఇప్పుడు వేసేసుకుంటున్నా. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసి మళ్ళీ పక్కన మూత తీసుకొని పచ్చ కొబ్బరి ఇందులో వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పెట్టి అయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కిన తర్వాత పీతలు ఒక 10 నిమిషాలు నూనె లేకుండానే బాగా వేంపుకోవాలండి. ఈ పీతల్లో నీళ్ళు వస్తాయండి. ఈ నీళ్ళల్లోనే కొంచెంసేపు బాగా మగ్గాలండి. ఒకసారి కలిపిన తర్వాత 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా వేయించిన తర్వాత ఈ నీళ్ళు వస్తాయండి పీతల్లో. ఆ నీళ్ళు మరిగింది వచ్చేంత వరకు బాగా వేంపుకొని తర్వాత పీతలు తనిగా తీసి పెట్టుకోవాలండి. తనిగా తీసుకున్న తర్వాత పొయ్యి ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కిన తర్వాత 100 గ్రాములు నూనె పోసుకోవాలండి. ఈ పీతలకు నూనె కూడా ఎక్కువ పట్టదండి. నూనె వేడెక్కిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఇప్పుడు నూనెలో వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అడిగి అంటుకోకుండా బాగా కలుపుకోవాలండి. ఇది బాగా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనియాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒక 2 రెబ్బలు కరివేపాకండి వేసుకొని కలుపుకోవాలి. మనం ముందే వేంపి పెట్టుకున్న పీతలు ఇప్పుడు వేసేసుకుందామండి. వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. పీతలకి ఆ మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందామండి.
వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మసాలాకి, ఈ కారంకి, ఈ పీతలకి మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలిపి ఇప్పుడు ఈ పీతలకి సరిపడా నీళ్ళు పోసుకొని మగ్గనియాలండి. ఇప్పుడు 1 కప్పు నీళ్లు తీసుకొని ఇప్పుడు ముందు పోసుకుంటున్నానండి. పోసుకున్న తర్వాత కలుపుకొని ఇప్పుడు మరో కప్పు నీళ్లు పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఇట్నే మగ్గనియాలండి. చూడండి ఇప్పుడు బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూడండి బాగా తిక్కుగా అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది. పీతల గ్రేవీ చూడండి ఎట్టుందో, బాగా తిక్కు అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు గరం మసాలా పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర జల్లుకొని కొత్తిమీర చల్లుకున్నాక బాగా కలుపుకొని దింపుకోవడమేనండి. చూడండి మన పీతల గ్రేవీ ఎంతో కలర్ఫుల్గా ఉందండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అన్ని డిష్లకు తినొచ్చండి ఇది. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.